నువ్వు కరెక్ట్ టైంకి అన్నం తింటలేవు కదా. నువ్వు నవల రాయనికి మంచి సోచాయించనీకి నీకోసం చికెన్ కర్రీ చేసినాను. రాశి రాశి నీ చేతులు నొప్పెడుతున్నాయి కదా, అందుకే నేను తినిపిస్తాను ఇప్పుడు. అలాగే. అంజలి, నీ చేతి వంట అమృతం. అబ్బాబ్బా, ఏముంది? ఏది ఇంకో ముద్ద పెట్టవా? అంజలి, చికెన్ కర్రీ చేయడంలో నీ తర్వాతే ఎవరైనా. అంత అద్భుతంగా ఉంది. ఇంకొంచెం పెట్టవా? పెన్మిటి, నిజంగానే అంత బాగుందా? చాలా చాలా బాగుంది అంజలి. అయితే నీ చేత్తో ఉన్న కొంచెం పెట్టు. నీకా? వద్దంజలి, ఇంత అద్భుతంగా చేసినందుకు కొద్ది కూడా మిగల్చకుండా మొత్తం నేనే తినేస్తాను. అరే, కొద్దిగా తినిపించు పెన్మిటి. అబ్బా, నాకు సరిపోదు అంజలి. కొద్దిగా, ఒక్క ముద్ద ప్లీజ్ 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 తినిపించు. పెన్మిటి, ఇంత ఒప్పుకుంటే నువ్వు ఎట్లా తిన్నావు పెన్మిటి? ఓయ్ మరదల్స్, నీ చేత్తో విషం పెట్టినా అది అమృతం అవుతుంది. కూరలో నాకు ఉప్పు ఉందా, కారం ఉందా, బాగుందా లేదా, అవేవి నేను చూడను. నా అందమైన అంజలి చేసింది అంతే. నా అందమైన అంజలి చేసింది అంతే. అంజలి చేత్తో గోరుముద్దలో నేను ఎలా ఉన్నా తినాల్సిందే అంతే. నా కోసం నువ్వేమైనా చేస్తావా? చెప్పాను కదా అంజలి, ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడనని. పెన్మిటి,
మంచి డాబాకి పోయి బిర్యానీ తిందాం పద. అలాగే. నానేదో మీ సాయం చేద్దాను వస్తే నన్నే కొడతారేటి? ఇలాంటి ప్లాన్లు కాదురా, మంచి ప్లాన్లు వేయి. చవ్ పద. రేయ్ తమ్మి, ఏందక్క అంతా రెడీ కదా? అంతే రెడక్క. ఉంగరాలు, గుళ్ళు ఏర్పాట్లు అన్ని రెడీ. రావణ్ బాబా, రవక్క గుళ్ళు ఏర్పాట్లు అన్ని చూసుకుంటున్నారు. ఎలా లవంగం మలకనందల నిశ్చితార్థం ఎట్లయినా జరిగిపోవాలి తమ్మి. జరిపించేద్దాం అక్క. బంగారం అంతా రెడీనా? ఏర్పాట్లన్నీ చక్కగా అయిపోయినాయి పెనిమిటి. ఏంటి చాలా సంతోషంగా కనబడుతున్నావు? అవు పెనిమిటి, మస్తు ఖుషిగున్నా. నా ప్రాణం కాపాడిన అలకనందకి నిశ్చితార్థం చేసి ఒక మంచి పని చేస్తున్నాను కదా, అందుకే సంతోషంగా ఉన్నా. అబ్బా నువ్వెంత మంచిదాని అంజలి. నన్ను తర్వాత పొగుడుదు గాని ముందుగా లవంగాన్ని తయారు చేసి తీసుకురాపో. ఓ వామ్మో, నా వల్ల కాదు, వాడి దగ్గరికి నేను వెళ్ళను ప్లీజ్. అరే ఎందుకు పోవు? వాడేమైనా పెద్ద పులా గంత భయపడుతున్నావు? నేను వెళ్ళను అంతే. నీకు కావాలంటే చందుగాని పంపించు. నువ్వు పోవా? నేను వెళ్ళను రా. ఎందుకు? నేను వెళ్ళను రా. అక్కోయ్ నాకు మాట అర్థమైంది. ఏంట్రా? తర్వాత చెప్తాను గాని మనం ఎడిగిపోవద్దు, ఇంట్లోనే ఉందాం. ఈ పూలద్దు, ఈ పండ్లద్దు, ఉంగరాలద్దు, బొంగరాలద్దు, ఈ నిశ్చితమద్దు, ఇంకేమద్దు. రేయ్ ఏమైందిరా? రేయ్ కూట్లే, ఏమైందో చెప్పు. ఈ నిశ్చితార్థం జరుగుడు బావకి ఇష్టం లేదక్క. ఏందిరా? అవ్వక్క, లవంగానికి అలకనందకు నిశ్చితార్థం జరుగుడు బావకి అసలే ఇష్టం లేదక్క. నాకు మొత్తం క్లియర్ గా తెలిసిపోయింది. రే పోగులుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావాలంటే బావ గుండెల మీద చేసుకుని చెప్పమాను. రేయ్ ఆడెవడో లవంగం అలకనందకు నిశ్చితార్థం అయితే నాకేంట్రా నొప్పి? లేదు బావా, ఇందులో మాత్రం ఏదో మతలబు ఉంది. మతలబ్ ఏంద్రా తమ్మి? నా నోటితో నేను చెప్పలేనక్క. రేయ్ మంచిగా చెప్తావా లేకపోతే నలుగు దన్నమంటావా? వీడేదో ఆట పట్టిస్తున్నాడు అంజలి. అలా అయితే చెప్పేస్తా బావా. చెప్పరా. నువ్వు నువ్వు నేను నువ్వు చెప్పు. చెప్తున్నాను కొట్టావు కదా. నేను చూసుకుంటాను కదా, చెప్పరా తమ్మి. నువ్వు నువ్వు అలకనందని ఇష్టపడుతున్నావు కదా. రేయ్ ఏంట్రా ఇది? పెన్మిటి. అంజలి నువ్వు వీడి మాటలు పట్టించుకున్నావు అంటే కొంప కొల్లేరైపోతుంది. వీడు నాకేదో జన్మల శత్రువుగా పుట్టి అప్పుడు పగ తీర్చుకోలేక ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. లేకుంటే నువ్వు ఎందుకు అంటిముట్టినట్టుంటావు? అవు ఈ ఫంక్షన్ మొదలు పెట్టిన కాడి నుంచి చూస్తున్నా, దూరం దూరంగా ఉంటున్నావు. రోజుకి 6 పూటలు తినేటోడివి ఇప్పుడు 3 పూటలు తింటున్నావు. నా మీద నిందలేయకమ్మా, నీకు దండం పెడతాను తల్లి. అయితే పోయి పిలుచుకురాపో. అయ్యో వాడి సంగతి నీకు తెలియదు అంజలి. వాడు చూపులతో గుచ్చుతున్నాడు, మాటలతో చంపుతున్నాడు, ఈ ఎక్కడెక్కడ ముట్టుకుంటున్నాడు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. ఇవి ఒక్క దినం అడ్జస్ట్ అయిపోవా, నీకు అలవాటే కదా. వదలరా. రేయ్ అవసరమైతే నువ్వు సంతలో కూడా అమ్మేసేటట్టున్నావు. అవు బావా, నేను అమ్మేస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి. అక్క బావ నమ్మదమ్మా. రే తమ్మి ఏంది నీ లొల్లి? రేయ్ ఒక్క సత్తి ఏంట్రా నీ రచ్చ? నువ్వు అమ్మాయిలకే కాదు బావా, అబ్బాయిలకు కూడా బాగా నచ్చుతావు. టైం రా టైం. నీది మీ అక్కది బాగా నడుస్తుంది, నడవనే. పెనిమిటి ముహూర్తం టైం అవుతుంది, జల్దీ పో పెనిమిటి. పులి బోన్లకి జింకను దోసినట్టు దోస్తున్నారు మీరు. అంజలి నాకు జరగరాంది ఏమైనా జరిగితే? ఏ మిల్కీ బాయ్ ఎక్కడికి? అమ్మో నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది, నేను వెళ్ళను. వాడేమన్నా దయ్యమా భూతమా? ఎలా అవ్వైనా పర్లేదు బంగారం, వాడు వాటికంటే డేంజర్. మాటలు బంద్ చేసి జల్దీ రెడీ చేసి తీసుకురా పో. పో పో. పో నాన్నా.
కనక మేడల అలకనందా వస్తే ఉల్లిపాయ మొహందానా నీకు ఈరోజు నా చేతుల్లో రక్త కొన్నిరేనే. పదరా తమ్మి. అబ్బా ఎరుపు అంటే నాకెంత ఇష్టమో. ఇలా నా పెదవులు అందంగా నా చెక్కిళ్ళు మందంగా కనిపిస్తే నాకింకా ఇష్టం. ఆ లవంగం గాడి దగ్గరికి పోనని ఏడ్చి మొత్తుకున్నా నా మాట వినకుండా పంపించారు. ఈరోజు నా బతుకు బలి. అమ్మో అంజలి, ఇది అన్యాయమే. రై చందుగా నా జీవితంతో ఆట ఆడుకుంటున్నారు కదరా. పెర్మిటి జల్దీ తీసుకురా. వస్తాడు నా రాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అంజలి, నీ భర్త జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేస్తున్నావు కదా దుర్మార్గురాలు. వీడు ఖచ్చితంగా తేడానే. అమ్మో అమ్మో. చిరుగాలి నా హృదయాన్ని వీడినట్టు, మధురమైన పరిమళం నా ముక్కుకు చేరినట్టు. ఎక్కడి నుండి ఈ వింత అనుభూతి? ఇది అర్జునుడి సుగంధ పరిమళమే కదా. మరి అర్జునుడేడి? అర్జున్! 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 నా ప్రాణనాదా, నా హృదయ బాధ, వచ్చావా? నా కోసమే వచ్చావా? ఇలా మనసులో తలుచుకున్నానా లేదు, అలా వచ్చేసావు. మనసెరిగిన నేస్తానివి నువ్వు, నా ప్రియ నేస్తానివి నువ్వు. నా బంధం కాదు. నువ్వు కనిపిస్తే చాలు లేడి పిల్లలా నా కాళ్ళు పరుగులు పెడితే, నెమలిలా నా సొగసులు మెలికలు తిరుగుతాయి. నేను పిలవకుండానే నా మదిలోకి వచ్చావు, ఇప్పుడు నా గదిలోకి వచ్చావు. రా అర్జున్, కూర్చో. అది అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏం తీసుకుంటావు అర్జున్? కాఫీ, టీ, బూస్ట్, బోర్న్విటా? ఏం వద్దురా. పోనీ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్? ఏం వద్దురా బాబు. లేక లేక నా రూమ్ లోకి వచ్చావు. ఏదైనా తీసుకో అమ్మా, నా మనసు నిండిపోతుంది. రేయ్, నా ఇంట్లో నాకు మర్యాద ఏంట్రా? నా దరిద్రం కాకుంటే. చూడాల్సింది ఇల్లు కాదు, ఇష్టపడే వాళ్ళ ప్రేమ, మనసు పడే వాళ్ళ ఆరాటం. ఏ ఇల్లు అయితే ఏముంది, నాది తిన్నా. సరే, టైం అవుతుంది, బయలుదేరు. చిలిపి. రేయ్, కాంచన సినిమాలో లారెన్స్ పసుపు రాసుకున్నట్టుగా నువ్వేంట్రా లిప్స్టిక్ రాసుకుంటున్నావు? నీకు సిగ్గు లేదు? అబ్బాయిలు ఎవరన్నా లిప్స్టిక్ రాసుకుంటారా? అబ్బా, ఎంత మంచి మాట అన్నావో. ఏంటి మంచి మాట ఏంట్రా? ఇంకొకసారి అను. అబ్బాయిలు లిప్స్టిక్ రాసుకుంటారా? దానికి ముందు మాట. లారెన్స్ పసుపు రాసుకున్నాడు, నువ్వు లిప్స్టిక్ రాసుకున్నావు అంటున్నా. నో 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 నో, నాది తిన్నా.
ముందు వెనక మాట కాకుండా మధ్యలో మాట చెప్పు. మధ్యలో మాట అంటే సిగ్గు లేదా అని అడిగాను. ఎస్ ఎస్ మళ్ళీ అను. నేనేమన్నాను రా? సిగ్గు లేదారా బాబు అన్నాను, అంతే కదా. అబ్బా నాకు బాగా నచ్చింది. నీ నోటి వెంట సిగ్గు లేదా అన్న మాట నాకు బాగా నచ్చింది. గిలిగింతలు పెడుతుంది, కవ్విస్తుంది. నేనన్న మాటలో అంత అర్థం ఉందా? నువ్వు ఒక్క మాట అంటే అందులో 100 అర్థాలు వస్తాయి. అదంతా నా కర్మరా. నో, అది నా అదృష్టం. రాసింది పూసింది చాలు, ఇంకా బయలుదేరి తాగలడు. ఏయ్ అర్జున్, నీకో మాట చెప్పనా? వద్దంటే వదులుతావా? చెప్పి తగలడు. నేను స్కూల్లో కాలేజీల్లో అమ్మాయి వేషం కట్టేవాణ్ణి తెలుసా? అబ్బా, నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? చూసిన వాళ్ళందరూ నన్ను సిల్క్ స్మిత అనేవాళ్ళు తెలుసా? కొంతమంది అయితే నేను మగపిల్లనని కూడా చూడకుండా ఐ లవ్ యూ చెప్పారు తెలుసా? దరిద్రులకి కళ్ళు దొబ్బాయి అనుకుంటా. అదేంటి అలా అంటావు? నా అందం గురించి వర్ణించని వాడే లేడు తెలుసా? ఒకసారి బెస్ట్ లిప్స్ అవార్డు పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అరే, అబ్బాయిలకి బెస్ట్ లిప్స్ అవార్డు రావడం ఏంట్రా? అదేం కాలేజ్ రా అసలు? అమ్మాయిలు అబ్బాయిలు చదివే కాలేజేనా లేకపోతే ఇంకేమన్నా? అదేంటి అలా అంటావు? నా లిప్స్ లా రావాలంటే ఏం చేయాలని అమ్మాయిలందరూ లిప్స్ కోసం టిప్స్ అడిగేవారు తెలుసా? వద్దు నాదిరిదిన్నా, నాదిరిదిన్నా వద్దు. నేను చెప్పేది నిజం, నమ్ము. ఒకవేళ నీకు కావాలంటే చెప్పు, టిప్స్ చెప్తాను. అయ్య బాబోయ్, వద్దు మహాప్రభు. తొందరగా తీసుకెళ్ళి నీకు నిశ్చితార్థం చేసి పడేస్తే నాకు పని అయిపోతుంది. రా. ఏ నిశ్చితార్థమా? అవును. అర్జున్, ఏమైంది? విధి ఎంత విచిత్రం కదా. ఏం మాట్లాడుతున్నావు లవంగం? ఇప్పుడు ఏమైందని అంత మాట అన్నావు? నా జీవితమే నాశనం అయిపోయింది. అలక కన్నా ముందు నువ్వెందుకు కనిపించలేదు నాకు? అలక కన్నా ముందు నా జీవితంలోకి నువ్వెందుకు రాలేదు? వద్దు, చెయ్యి విడవకు. ఏ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఏ నువ్వు లేకపోతే నా జీవితమే వ్యర్థం. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. ఏ నువ్వు నా కోసం, నేను నీ కోసం పుట్టాం. ఏ ఎందుకంటే ఏ నన్ను విడిచి వెళ్ళొద్దు అర్జున్. రేయ్, నేను నా పెళ్ళానికి దొరకడం అదృష్టమో నీకు దొరికిపోవడం నా దురదృష్టమో తెలియదు కానీ జీవితంలో ఇలాంటి టార్చర్ అనుభవించడం ఫస్ట్ టైం రా. ఏ అర్జున్, అలా అనకు, నా మనసు నొచ్చుకుంటుంది. ఇక నాకు గుచ్చుకుంటుంది. అర్జున్, మరో జన్మంటూ ఉంటే కాదు, ఉండాలి. ఆ జన్మలో మనం అర్ధనారి చూడడం కావాలి. రేయ్, నువ్వు వేసే యథావేశాలకి నేను ఈ జన్మలోనే పెళ్ళాన్ని వదిలేసి సన్యాసం అయిపోదాం అనుకుంటున్నాను రా. అర్జున్, ఐ లవ్ యూ. ఆపరా నీ వేషాలు. చెక్. అయ్యో, యూ నాటి. నాదిరిదిన్నా. చెల్లమ్మకి పెళ్ళంట, అక్కయ్యకు సంబరమంట. చెల్లమ్మకి పెళ్ళంట, అక్కయ్యకు సంబరమంట. చెల్లమ్మకి పెళ్ళంట. చందు, తర్వాత ఏంద్రా? ఏమోక జమాన పాడే కదా, తెలియదు. పవన్ కళ్యాణ్ పాడాడు, టక్న చెప్పేస్తా. రాకుంటే మనమే రాద్దాం రా బై, మనకంటే రచయిత్రులు ఉంటారా? అసలే రచయిత పిల్లని అక్క నువ్వు. అవుమల్లా పాడితే ఇనుకోరా తమ్మి. ఇందాకేడాపినా? అక్కకి సంబరమంట. అక్కేకి సంబరమంట, చక్కనైన వరుడంట, చుక్కల్లో చంద్రుడంట. అరే ఏం వాడినారా తమ్మి? రాసుకో. గట్లనే అక్క. అమ్మాయి గారు, ఇది పాటలా లేదు, ఫైట్ లా ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? తయారైపోండి.